మీరు సినిమా రంగంలో బాగా పేరు తెచ్చుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో మీరు ఈ మధ్య కాలంలో చేసిన సినిమాలు ఏంటి సార్? అందరికీ ముందుగా నమస్కారం. దీన్ని ఇంటర్వ్యూ అనే కంటే ముఖాముఖి అనుకోవచ్చు, లేదు ప్రేక్షకులకి నా యొక్క స్పందన తెలియపరచడం అనొచ్చు. ఎన్ని రకాలుగా అనుకున్నా మీరందరూ ఆశీర్వదిస్తేనే నేను ఈ స్థాయికి వచ్చాను. అయితే చంద్రశేఖర్ గారు అడిగినట్టు నేను నటించిన సినిమాలు రంగస్థలం, మహానటి, సారు, దసరా, గేమ్ చేంజర్, ఇవన్నీ కూడా హిట్స్ లిస్ట్లో ఉన్నాయి. అలాగే ఇంకా అవి కాకుండా ఓంటే కోటి చాలా సినిమాలు, సుమారుగా 85 సినిమాలు నేను చేశాను సార్. ఇప్పుడు లేటెస్ట్గా మనకి ఒక వాచి కొంటే దువ్వెన ఫ్రీ అన్నట్టుగా ఈ మధ్య సినిమాలతో పాటు సీరియల్స్తో పాటు ఈ దువ్వెన ఎందుకు అన్నానంటే వెబ్ సిరీస్ అని. నేను ప్రియమైన ఫాదర్ కింద కూడా వేస్తాను. భామా కలాపం 1 and 2 ఇవి చాలా, ఎందుకంటే ఈ మధ్యకాలంలో వెబ్ సిరీస్ చాలా ఎక్కువ వస్తున్నాయి. ఆర్టిస్టులందరికీ మంచి స్పాన్ వస్తుంది, మంచి ఆర్టిస్టులు వస్తున్నారు. అంటే ఈవెన్ దో మాలాంటి ఒక సీనియర్సే కాకుండా కొత్త వాళ్ళకి కూడా వాళ్ళు ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు. కొత్త వాళ్ళు మహానటులు వస్తున్నారండి. అంటే నేను సీనియర్ గా చెప్తున్నాను, వెబ్ సిరీస్ అనేది అందరికీ ప్లాట్ఫామ్ గా మారుతుంది. ప్రస్తుతం ఒక మాధ్యమం. మీరు నటించిన ఈ మధ్య కాలంలో విడుదలైన కొన్ని సినిమాలను ప్రస్తావించండి. ఇప్పుడు వెబ్ సిరీస్ మించి వెళదాం. నిన్నే రిలీజ్ అయింది ఒకటి, విక్రమ్ ఆన్ డ్యూటీ, జియో హాట్స్టార్ లో ఒక తాతగారి క్యారెక్టర్, చిన్న నిడివైన మంచి క్యారెక్టర్, అది వెబ్ సిరీస్. అలాగే నిన్న ఒక సినిమా కాక్రోచ్ అని, మా గురువు గారు, నాకు నాటకాల్లో గురువు గారు ఎస్కే మిశ్రో గారు, సినిమాల్లో గురువు గారు పి సునీల్ కుమార్ రెడ్డి గారు. ఆయన 27 సినిమాలు చేస్తే అందులో నేను 11 సినిమాలు చేశాను. అది నిన్న రిలీజ్ అయింది, కాక్రోచ్. మరి అలాగే మరొక వెబ్ సిరీస్ బ్రహ్మాండమైన పేరు తెచ్చినటువంటిది వికట కవి. చాలా అద్భుతమైన మంచి క్యారెక్టర్. ఇంకోటి విషయం ఎందుకంటే ఆ వెబ్ సిరీస్ నేను గుర్తుపెట్టుకుంటాను. నేను శ్రీకాకుళం జిల్లాలో పుట్టాను, ఆంధ్రాలో పెరిగాను, విశాఖపట్నంలో నేవీలో ఉద్యోగం చేశాను. రిటైర్ అయిన తర్వాత కాస్త గుర్రం స్పీడ్ తో సినిమాలు చేస్తున్నాను. అయితే ఆ సినిమా ఏమిటంటే వికట కవి పక్కా తెలంగాణ సినిమా. నేను ఒక రకంగా ఇంత అనుభవం ఉన్నా కూడా చెడిచాను. ఎందుకంటే మనకు రాని ఆ స్లాంగ్ ని పట్టుకోవడం చాలా కష్టం. నేను ఇంచుమించుగా 6-7 స్లాంగ్స్ మాట్లాడతాను, కానీ తెలంగాణ అనేటప్పటికి నాకు ఎక్కడో భయం పుట్టేది. అటువంటిది వికట కవి.